హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్లో భాగంగా మ్యాథ్స్ సబ్జెక్టుకి సంబంధించి టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్లో భాగంగా మొదటి 10 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నాను. ఈ వీడియో 100% మీ ప్రిపరేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నానంటే మరికొద్ది రోజుల్లో టెట్ ఎగ్జామ్స్ ప్రారంభం అవబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఈ సమయంలో మనం అన్నిటిని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకి టైం అస్సలు సరిపోదు. కాబట్టి ఈ మూమెంట్లో మనకి స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రీవియస్ టెట్ డిఎస్సి పేపర్స్లో మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి ఏ మోడల్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా టచ్ చేసుకుంటూ వెళ్ళారు అని అనాలిసిస్ చేసుకుంటూ నెక్స్ట్ మనం రాబోయే టెట్ పేపర్స్లో ఏ మోడల్స్ నుంచి లేదంటే ఏ కాన్సెప్ట్స్ నుంచి లేదా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది అనే ఒక ఐడియాకు వస్తూ ప్రిపేర్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా కనుక చేస్తే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి మీకు 100% యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్లో మనం చేసేది కూడా అదే. మనం ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని నేను అరేంజ్ చేశాను అని అంటే ఈ క్వశ్చన్స్ని గత టెట్ డిఎస్సిలో ఏ మోడల్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా టచ్ చేస్తూ ఉన్నారో ఆ మోడల్స్ అన్నింటినీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాబోయే టెట్లో ఏ విధంగా అడగొచ్చు ఈ క్వశ్చన్సే అడుగుతారని చెప్పట్లా. ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ 100% అడగటానికి అవకాశం ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ టాప్ 100 క్వశ్చన్స్ని ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి మీకు ఉపయోగపడుతుంది ఈ 100 క్వశ్చన్స్ కూడా. వీటిని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గత టెట్ డిఎస్సిలో ఏ విధంగా అడిగారు క్వశ్చన్ని, తర్వాత మన రాయబోయే టెట్లో ఏ విధంగా క్వశ్చన్ అడగటానికి అవకాశం ఉంది, రెండింటిని నేను కంపేర్ చేస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వెంటనే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. మీరు లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. అలానే నా హార్డ్ వర్క్కి మీరు ఇచ్చేది కేవలం లైక్ మాత్రమే. కాబట్టి లైక్ చేయకుండా మర్చిపోకండి, లైక్ చేయండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120 ఈజ్ 120 యొక్క కారణాంకాల సంఖ్య. నేను ఇక్కడ క్వశ్చన్ చదువుతాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేసేసేయండి. మీకు కనుక ఆన్సర్ చేస్తే వెంటనే కామెంట్ చేయండి, లేట్ చేయొద్దు. కామెంట్స్ ఆన్ చేసుకొని వెంటనే ఆన్సర్ కామెంట్ చేయండి. 120 యొక్క కారణాంకాల సంఖ్య. 120కి ఎన్ని కారణాంకాలు వస్తాయో ఎన్ని కారణాంకాలు వస్తాయి అనేది మనల్ని అడిగారు ఇక్కడ. ఈ మోడల్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిఎస్సిలో అయితే కారణాంకాల మొత్తం అలాగ అడుగుతూ ఉంటారు. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టెట్ వరకు అంత హై లెవెల్లో అవసరం లేదు. కారణాంకాల సంఖ్య వరకు మనం నేర్చుకుంటే చాలు. దీనికి ప్రాసెస్ వచ్చే నార్మల్గా నువ్వు గాల్లో లెక్కలేసుకుంటూ ఉంటే చాలా కష్టం. 260 సార్ 340 సార్ అలా రాసుకుంటూ వెళ్ళి ఎన్ని కారణాంకాలు వస్తాయో రాయటం. చిన్న సంఖ్యలు ఇచ్చినప్పుడు అది సాధ్యపడుతుంది. పెద్ద సంఖ్య కనిపిస్తాయి. ఇక నేను 120 ఇచ్చా, ఎగ్జామ్లో కూడా 120 ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. 1080 అనో 2444 అనో ఒకటి ఇస్తూ ఉంటారు. అంత పెద్ద ఇచ్చినప్పుడు నువ్వు నార్మల్గా చేయడం చాలా కష్టం. అందుకని ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇది రివిజన్ క్లాసెస్ లాగా తీసుకోండి. నేను నార్మల్గా ఇప్పుడు మీకు నేర్పించడం లేదు, మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. రివిజన్ లాగా తీసుకోండి. కాబట్టి టక నేను దీనికి మళ్ళీ 2-3 ప్రాసెస్లు చెప్పను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుందో ఆ ప్రాసెస్ను మాత్రమే నేను ఇక్కడ ఒకటే చెప్తాను. నార్మల్ క్లాసెస్లో అయితే మీరు గమనించే ఉంటారు, ప్రతి ప్రాబ్లంకి నేను 2-3 మెథడ్స్లో చెప్తూ ఉంటాను. మీకు ఇష్టం వచ్చిన మెథడ్ని ఫాలో అవ్వమని. కానీ ఈ వీడియోలో మాత్రం ఈ టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్ని మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మోడల్లో కనుక నువ్వు చేస్తే తక్కువ టైంలో మిస్టేక్ లేకుండా చేయగలవో ఆ మోడల్ మాత్రమే నేను చెప్తాను ఇక్కడ. గమనించండి. ఫస్ట్ ఏం చేద్దాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్తో ఫ్యాక్టరైజ్ చేయటం. ప్రధాన కారణాంకాల లబ్ధం. ప్రధాన సంఖ్యలతో కారణాంకాల లబ్ధంగా మనం విడగొట్టుకుంటూ వెళ్తాం. ప్రధాన సంఖ్యల గురించి ప్రైమ్ నెంబర్స్ గురించి నేను గత వీడియోలోనే చెప్పాను. అది చూడకపోతే జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోద్ది. 2 టేబుల్తో 260 సార్, మళ్ళీ 2 టేబుల్తో 230 సార్, 230 సార్, మళ్ళీ 2 టేబుల్తో 215 సార్. ఇక 2 టేబుల్తో పోతుందా 15 క్యాన్సిల్ అవ్వదు సార్. 3 5 సార్, 3 5 సార్, 5 1 సార్. వీటన్నిటిని నేర్పిస్తా కూర్చునే టైం మన దగ్గర లేదండి, రివిజన్ క్లాసులు కాబట్టి. ఎలా వచ్చినాయి సార్ ఇవంటే నేను యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ప్రతి విషయం కూడా. అక్కడ మీరు వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ మాత్రం జస్ట్
ప్రాసెస్ ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చెప్తాను. ఇది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయటం, ప్రధాన కారణాంకాలు లబ్ధంగా విడగొట్టుకోవడం తెలుసు అనుకుంటున్నాను. ఇచ్చిన సంఖ్యను ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చేసిన తర్వాత ఆ ప్రైమ్ నెంబర్స్ని రాసేసుకోవాలి. ఏమేమి కనిపిస్తున్నాయి? 2, 3, 5 ప్రధాన సంఖ్యలు ఇవి 3 కదా నీకు కనిపిస్తుంది. ఇప్పుడు 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎన్నిసార్లు పునరావృతం అయింది? 3 సార్లు సార్. ఇదిగో అందుకని ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఘాతాంక స్థానంలో 3 రాసేసింది. 3 ఒకసారి, 5 ఒకసారి. అర్థమైంది అనుకున్నా. 2 పవర్ 3 2 పవర్లో ఎక్స్పోనెంట్ ప్లేస్లో నేను 3 ఎందుకు రాసా? ఘాతాంక స్థానంలో 3 ఎందుకు రాసా? ఇదిగోండి సార్ 2 3 టైమ్స్ కదా వచ్చింది, అందుకని 2 పవర్ 3. 3 ఒకసారి వచ్చింది కాబట్టి 1. 5 ఒకసారి వచ్చింది కాబట్టి 1. ఇప్పుడు నెక్స్ట్ ఘాతాంక స్థానంలో ఉన్న ప్రతి అంకెకు కూడా 1 కలిపి మల్టిప్లై చేయండి. ఘాతాంక స్థానంలో ఉన్న ప్రతి అంకెకు కూడా 1 కలపండి. అర్థమైంది అనుకున్నా. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఏ సంఖ్య ఇచ్చినా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయండి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొట్టుకొని ఘాతాంక రూపంలో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకోండి. ఆ ఎక్స్పోనెంట్లో ఉన్న నెంబర్ ఘాతాంక స్థానంలో ఉన్న సంఖ్యకు 1 కలపండి. 1 కలుపుకుంటే ఇలా. ఇక 3 ఉంది కాబట్టి 3 + 1. 1 ఉంది కాబట్టి 1 + 1. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 కలుపుకొని వాటన్నిటిని మల్టిప్లై చేయండి. 3 + 1 అంటే 4 × 1 + 1 2 × 1 + 1 2. 4 2s are 8, 8 2s are 16. 8 2s are 16 అంటే ఆన్సర్ ఆప్షన్ బి 16. ఆన్సర్ ఆప్షన్ బి 16 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి 16. అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ మోడల్ అడిగినప్పుడు ఆ సంఖ్యకు ప్రధాన కారణాంక లబ్ధంగా విడగొట్టుకొని ఘాతాంక రూపంలో రాసుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకుంటాం. ఆ ఘాతాంక స్థానంలో ఏ సంఖ్య అయితే ఉందో దానికి 1 కలుపుకుంటూ వెళ్తాం. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 + 1. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1. ఒకవేళ ఇక్కడ 2 ఉంటే 2 + 1 చేసేవాళ్ళం. 4 ఉంటే 4 + 1 చేసేవాళ్ళం. ఉంటే లేదు కాబట్టి 1 + 1. నీ కళ్ళకి ఏ ప్రైమ్ నెంబర్ కనపడుతుందో, ఏ ప్రధాన సంఖ్య కనపడుతుందో ఇక్కడ నీట్గా రాసేసుకున్న తర్వాత అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఘాతాంక స్థానంలో రాయి. 2 3 సార్లు పునరావృతం అవుతుంది కాబట్టి 3 ఘాతాంక స్థానంలో ఎక్స్పోనెంట్ ప్లేస్లో రాశా. 3 ఒకసారి కాబట్టి 1, 5 ఒకసారి కాబట్టి 1. రేపు క్వశ్చన్ నెంబర్ ఇదే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా, అదే ఇవ్వరు కాబట్టి రేపు ఇచ్చే క్వశ్చన్లో నీకు 3 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకో, 4 సార్లు పునరావృతం అయింది అనుకో 3 పవర్ 4, 5 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకో 5 పవర్ 2 అలా రాసుకుంటారు. రాసిన తర్వాత ఘాతాంకాలన్నిటికీ కూడా ఒక్కొక్కటి కలుపుకుంటూ వెళ్ళి వాటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసిద్ది. ఇది బెస్ట్ మెథడ్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. నీకు ఇంకా ఇది తెలిస్తే ఇది ఒక్కటి చేసి ఇక్కడ నుంచి నువ్వు ఆన్సర్ రాబట్టేసవచ్చు. ఇక్కడ నుంచి ఆన్సర్ ఎలాగా? 2 3 టైమ్స్ రిపీట్ అయింది అంటే 2 పవర్ 3, 3 + 1 4. ఇక 3 ఒకసారి ఉంది, 1 + 1 2, 4 2s are 8. ఇక్కడ కూడా 5 ఒకసారి ఉంది, 1 + 1 2, 8 2s are 16 అంటే ఎట్లా రాసేయచ్చు. లేదనుకుంటే ప్రాసెస్ అన్న చేసుకోండి, మీ ఇష్టం. ఇది ఫస్ట్ క్వశ్చన్. దీన్ని ఇదే రూపంలో కంపల్సరీగా రేపు మీరు రాసే పరీక్షలో ఖచ్చితంగా కనీసం ఒక్క షిఫ్ట్లో అయినా ఇలాంటి బిట్ వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇది ఏమీ లేదు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుంటాం, ఘాతాంకాలకి అన్నింటిని కూడా ఒక్కొక్కటి కూడుకుంటూ వెళ్తాం, తర్వాత మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. 1 మరియు 100 మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య. ఇది నార్మల్గా అయితే చూడటానికి చాలా సింపుల్ క్వశ్చన్ లాగే ఉంటుంది, కొద్ది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ రీజన్తో నేను ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఆ ప్రీవియస్ బిట్టేనండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు కాబట్టి ఇంకొకసారి మీకు 2 విధాలుగా చెప్పేసి క్లోజ్ చేద్దామని చెప్పి నేను క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? బిట్వీన్ 1 and 100 అంటే 1 మరియు 100 మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యలు, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కావాలని నాకు పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1కి 100కి మధ్యలో ఉన్న పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ గురించి కూడా నేను వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. ఇక్కడ చెప్తా చాలా కష్టం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. 1 నుండి 100 వరకు ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి, ఎన్ని పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఉంటాయి? ఇదిగోండి సార్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్,
నెక్స్ట్ 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100, 1 స్క్వేర్ అంటే 1, 10 స్క్వేర్ అంటే 100. ఇవన్నీ కూడా ఇంకా దాని మధ్యలో ఉన్నవే కదా, ఓకేనా. 1 స్క్వేర్ అంటే 1, 10 స్క్వేర్ అంటే 100. నేను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అడిగా, 1 నుంచి 1 నుండి 100 వరకే కదా నువ్వు అడిగింది. ఇది కూడా రాసేసా. ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయంటే నువ్వు గాల్లో లెక్కలేయాల్సిన అవసరంలా, ఈ పర్ఫెక్ట్స్ ఈ రాసుకుంటే చాలు, స్క్వేర్స్ రాసుకుంటే సరిపోతుంది. 1 స్క్వేర్ అంటే 1, 10 స్క్వేర్ అంటే 100. ఒకవేళ క్వశ్చన్లో కనుక ఫ్రమ్ 1 to 100, ఫ్రమ్ 1 to 100, 1 నుండి 100 వరకు అని కనుక ఇచ్చుంటే ఎన్ని పరిపూర్ణ సంఖ్యలు ఉండేవి అంటే 10 ఉండేవి. ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉండేవి అంటే 10 ఉండేవి. సార్ ఇప్పుడు 10 కదా ఆన్సర్, 10 అని నువ్వు పెడితే ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఎక్కడ వచ్చింది తాడా? బిట్వీన్. ఇదిగో బిట్వీన్ అని ఉందా, క్వశ్చన్లో బిట్వీన్ అని ఉందా? ఇంగ్లీష్ మీడియం వారికి, తెలుగు మీడియం వారికి మధ్యగల అని ఉందా? మధ్యగల ఉందా? మధ్యగల అంటే ఏంటి? మధ్యలో ఉన్నవి సార్. మధ్యలో ఉన్నవంటే ఇదిగో 1 స్క్వేర్ని అంటే 1ని 100ని నువ్వు కొట్టేసేయాల. 1 స్క్వేర్ అంటే 1 అంటే 1 స్క్వేర్, 100 అంటే 10 స్క్వేర్, అంతేనా? కొట్టేసి వాటి మధ్యలో ఉన్నవి మాత్రమే నాకు ఇప్పుడు కావాలి. క్వశ్చన్లో అడిగింది అది. క్వశ్చన్లో 1 నుండి 100 వరకు అనగనక అడుగుంటే ఇదిగో నీ 10 రైట్ అయ్యేది. ఎందుకని 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు 10 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 10 అనేది రైట్ అయ్యేది. కానీ క్వశ్చన్లో ఫ్రమ్ 1 to 100 అని ఇవ్వాలా, బిట్వీన్ 1 and 100 అని ఇచ్చాడు. బిట్వీన్ మధ్యలో అని కనుక అడిగితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మొదటి సంఖ్యను చివరి సంఖ్యను కొట్టేయి, మధ్యలో ఉన్నవి ఎన్ని ఉంటే అని రాసుకో. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ విషయంలోనే కాదు, ప్రైమ్ నెంబర్స్లో అయినా కాంపోజిట్ నెంబర్స్లో అయినా ఎలాంటి ఏ రకమైన మోడల్ అడిగినా కానీ బిట్వీన్ అని కనిపించిందా నీ కళ్ళకి, మధ్యలో అని కనుక కనిపించిందా, మధ్య గల అని కనుక కనిపించిందా, మొదటి సంఖ్యను చివరి సంఖ్యను కొట్టేయి, మధ్యలో ఉన్న వాటి వరకు మాత్రమే రాసుకో. ఒకవేళ క్వశ్చన్లో ఫ్రమ్ టు కనిపిస్తే, నుండి వరకు అని కనుక కనిపిస్తే అప్పుడు తీసుకో, మొదటి సంఖ్యను చివరి సంఖ్యను అప్పుడు తీసుకో, అప్పుడు రైట్ అవుద్ది. మళ్ళీ చెప్తున్నా, రెండు విషయాలు. ఫ్రమ్ టు నుండి వరకు కనుక కనిపిస్తే మొదటి సంఖ్యను చివరి సంఖ్యను రెండింటిని పరిగణలోకి తీసుకొని ఎన్ని సంఖ్యలు వస్తే అన్ని రాసేసి, ప్రాబ్లమే లేదు. ఒకవేళ బిట్వీన్ మధ్యగల మరియు బిట్వీన్ అండ్ మధ్యగల మరియు ఈ రెండు కనుక కనిపిస్తే మొదటి సంఖ్య చివరి సంఖ్య తీసుకోవద్దు, పరిగణలోకి తీసుకోకుండా మధ్యలో ఉన్నాయి తీసుకో. ఇప్పుడు నా బాధ అర్థమైంది అనుకుంటా మీకు. ఎన్ని ఉన్నాయి చూడండి, ఇంకా 1ని 10 స్క్వేర్ని తీసేస్తా, 8 రెండేగా పోయినాయి, 10లో 2 పోయినాయి, 8. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 8 ఉంటాయి. బిట్వీన్ 1 and 100 సార్, 1 నుండి 10 వరకు 100 వరకు 10గా సార్ ఉండేది, నువ్వేంది 8 చెప్తున్నావు? ఇప్పుడు దాకా నేను పాడింది అదే పాట, ఇప్పుడు దాకా నేను అదే చెప్పింది. మధ్యలో అని అడిగాడు, అందుకని మొదటి సంఖ్య చివరి సంఖ్య నేను తీసేసా, మధ్యలో ఉన్నవి 8 రాసేసా. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రేపు ఎగ్జామ్లో ఫ్రమ్ టు ఉంటే 10 ఆన్సర్ రైట్ అవుతుంది. ఫ్రమ్ టు అని కనుకుంటే, నుండి వరకు కనుకుంటే, బిట్వీన్ కనుకుంటే 8 ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా విను. హౌ మెనీ 2-digit ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ హూస్ 2 digits ఆర్ ఆల్సో ప్రైమ్స్? 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఎన్ని? ఇది నార్మల్గా అయితే డిఎస్సి రేంజ్లో గత డిఎస్సి పేపర్స్లో కూడా అడిగారు. ఎప్పుడు 2017-18 ఆ టైంలో 2018 ఆ టైంలో అడిగారు డిఎస్సి బిట్ ఇది. అయితే ఇప్పుడు టెట్ పేపర్లు కనుక పరిశీలిస్తే స్థాయి పెంచారు కాబట్టి ఏమో ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు అనే ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. కొంచెం జాగ్రత్త విను. 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలెన్ని? ఇప్పుడు నేను టైప్ చేసిన అన్ని క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ మాత్రం డిఎస్సి పాయింట్ ఆఫ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకని అంటే ఇది నార్మల్గా డిఎస్సి రేంజ్ అంతేం లేదు దీనికి. నార్మల్గా ఒక ఎస్టిమేషన్ కనుక వేస్తే టెట్లో అడగటానికి అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఇది ఓన్లీ టెట్ దాంట్లో ఇవ్వటం జరిగింది. 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యాయి. ఇప్పుడు నాకు ఏ ప్రధాన సంఖ్యలు కావాలి చెప్పు? 2 అంకెల ప్రధాన సంఖ్యలు కావాలి. 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 10కి 99కి మధ్యలోనేగా ఉండేది. 10కి ముందు 1 అంకె ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 99 తర్వాత 3 అంకెల ప్రధాన సంఖ్యలు ప్రారంభమవుతాయి. అర్థమైంది అనుకుంటున్నా. 10కి ముందు 1 అంకె కదా ఉండేది.
99 తర్వాత 3 అంకెల ప్రధాన సంఖ్యలు ప్రారంభమవుతాయి. అంటే 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి అంటే 10 నుండి 99కి మధ్యలోనే ఉంటాయి. ఆ విషయం నాకు అర్థమైపోయింది సార్. నెక్స్ట్ పాయింట్ చూడు, 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఎన్ని? 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అవ్వాలి. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమైపోద్ది. నేను 23 తీసుకున్నానండి. 23 అనేది నార్మల్గా ప్రైమ్ నెంబరే. ఇదిగో 2 అంకెల ప్రధాన సంఖ్య వచ్చిందా లేదా? 2 అంకెల ప్రధాన సంఖ్యగా, 2 అంకెలు ఉన్నాయి, ప్రధాన సంఖ్య, 2 అంకెల ప్రధాన సంఖ్య. క్వశ్చన్లో ఏమి ఇచ్చాను? ఇదిగో దీంట్లో ఉన్న 2 అంకెలంట, 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలంట. మళ్ళీ చెప్తున్నా, 2 అంకెల ప్రధాన సంఖ్యకు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. 23 అనేది ప్రైమ్ నెంబరే, ప్రధాన సంఖ్య. ఎన్ని అంకెలు ఉన్నాయి దాంట్లో? 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 అంకెల ప్రధాన సంఖ్య సార్. ఓకే, క్లియర్. 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ సార్, ఇది ఓకే. ఆ 2 డిజిట్స్ కూడా ఈ 2 అంకెల ప్రధాన సంఖ్యలో ఏమేమి అంకెలు ఉన్నాయి? 2, 3 ఉన్నాయి. ఇవి 2 కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలంట. ఇప్పుడు అర్థమైపోయింది మీకు. ఆ 2 కూడా ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అయ్యే ఉండాలంట. అర్థమైపోయింది కదా? 23 అనేది 2 అంకెల ప్రధాన సంఖ్య, దానికి ఎవ్వరు అడ్డు చెప్పరు. ఓకేనా? అయితే ఇక్కడ నేను క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? 2 అంకెలు కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండే సంఖ్యలు ఎన్ని అని అడిగా. ఇప్పుడు 2 ప్రైమ్ నెంబరేగా, 3 ప్రైమ్ నెంబరేగా. అంటే 2 అంకెల ప్రధాన సంఖ్యలో ఉన్న 2 అంకెలు, నేనేం మాట్లాడుతానో జాగ్రత్త విను. 2 అంకెల ప్రధాన సంఖ్యలో ఉన్న 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్యలే. ఇంకొకసారి, 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో ఉన్న 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్యలే. ఇలాగయ్యే సంఖ్యలు కావాలి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17 తీసుకుంటున్నా. 17 అనేది 2 అంకెల ప్రధాన సంఖ్య సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి? ఆ 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో ఉన్న 2 అంకెలు ప్రధాన సంఖ్య అవుతుందా కాదా? 1 ప్రధాన సంఖ్య అవుతుందా? 1 ప్రధాన సంఖ్య అవుతుందా? అవ్వదు సార్, 1 ప్రధాన సంఖ్య కాదు. మరి కాంపోజిట్ నెంబర్ అవుతుందా? సంయుక్త సంఖ్య అవుతుందా? కాదు కదా. ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 అసలు సంయుక్త సంఖ్య అవుతుందా కాదా అనేది నీకు అనవసరం, వదిలేసి. మనం ఇక్కడ ప్రస్తావన ఏంటి? మన ప్రస్తావన ప్రధాన సంఖ్యలు కదా. 1 ప్రధాన సంఖ్య కాదుగా. ఇగో 7 ప్రధాన సంఖ్య అవుతుంది, 7 ప్రైమ్ నెంబర్ అవుతుంది. నీకు అర్థమైంది ఇప్పుడు. 1, 7తో 7 పన్నా 17 ప్రధాన సంఖ్య. కానీ 17లో ఉన్న 2 అంకెలలో 1 అంకె ప్రధాన సంఖ్య కాదు, ఇంకొక అంకె ప్రధాన సంఖ్య అవుతుంది. కానీ నాకు 2 అంకెల ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు కావాలి. అర్థమైందా? అలాగా 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అని అడిగారు. అడిగితే ఒకసారి చూడు, వీటన్నిటిని నేను లెక్కేసుకుంటే వెళ్ళాలి సార్, అవసరం లేదు. 10 to 19, 10 నుండి 19 వరకు నువ్వు అసలు చెక్ చేయాల్సిన పనేలే. 10 నుండి 19 వరకు నువ్వు చెక్ చేయాల్సిన పనే లేదు. ఎందుకు సార్? 10 నుండి 19 వరకు 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో 1 అంకెగా 1 ఉంటుందిగా. ఇప్పుడు 11లో 1 ఉందా లేదా? ఉంది. 13 ప్రధాన సంఖ్య, 13లో 1 ఉందా లేదా? ఉంది. 17 ప్రధాన సంఖ్య, 17లో 1 ఉందా లేదా? ఉంది. 19 2 అంకెల ప్రధాన సంఖ్య, 19లో 1 ఉందా లేదా? ఉంది. ఇప్పుడు 1 ప్రధాన నెంబర్ అవుతుందా? ఇంకా 2 అంకె వైపు నువ్వు చూడాల్సిన పనిలా, 1 వచ్చేసిందిగా మనకి. నాకు 2 అంకెలు ప్రైమ్ నెంబర్లు అయి ఉండాలి, 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. 10 నుండి 19 వరకు ప్రతి 2 అంకెల ప్రధాన సంఖ్యలో నాకు 1 అంకె 1 కనిపిస్తుంది. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి నేను దాన్ని అసలు చెక్ చేయాల్సిన పనే లేదు, దాని జోలికి వెళ్ళను నేను. అర్థమైపోయింది. నెక్స్ట్ 20 నుండి 29 వరకు, 20 నుండి 29 వరకు ఇప్పుడు 23, 29 మాత్రమే ఉంటాయి. అంతేనా? ఈ 2 ఉంటాయి. 20 నుండి 29 వరకు ప్రధాన సంఖ్యలు, 2 అంకెల ప్రధాన సంఖ్య 23, 29. ఇప్పుడు 23లో ఉన్న 2 అంకెలు 2, 3 ఇవి 2 కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి నాకు ఒక సంఖ్య వచ్చేసింది. 29 ఎందుకు కాదు? ఇదిగో 2 ప్రధాన సంఖ్య, 2 అనేది ప్రైమ్ నెంబరే. కానీ 9 ప్రధాన సంఖ్య అవుతుందా? అవ్వదు. కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య అవుతుంది, ప్రైమ్ నెంబర్ కాదు. నాకు 2 అంకెలు కూడా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. 1 ప్రైమ్ నెంబర్ అయింది, 9 ప్రైమ్ నెంబర్ కాలా, ప్రధాన సంఖ్య కాలా. అందుకని నేను 29 రాసుకోవట్లా. నెక్స్ట్ 30 నుండి 39 వరకు, 30 నుండి 39 వరకు 31 లేదు. ఎందుకని? 31లో 1 అంకె 1 ఉందిగా, 1 ప్రధాన సంఖ్య కాదుగా. నెక్స్ట్ 37 ఇంక ఈ 2 కదా ఉన్నాయి. 30 నుండి 39 మధ్యలో 31, 37 ఉన్నాయి. 31 రాదు, ఎందుకని? 1 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి. 37లో చూడు, 3 ప్రధాన సంఖ్య, 7 కూడా ప్రధాన సంఖ్య. అర్థమైపోయింది ఇప్పుడు.
నెక్స్ట్ 40 నుంచి 49 నేను అసలు చెక్కే చేయను సార్. ఎందుకు చేయవు? 40 నుంచి 49తో ఈ రెండు అంకెల్లో అంటే వీటి మధ్యలో వచ్చే ప్రధాన సంఖ్యల్లో రెండు అంకెల్లో ఇప్పుడు 40 నుంచి 49 మధ్యలో 41, 43, 47 ఈ మూడు కూడా ప్రధాన సంఖ్యలు ఉంటాయి. వీటిలో 4 అనేది ప్రధాన సంఖ్య కాదుగా, 4 అనేది ప్రధాన సంఖ్య కాదు కదా. అర్థమైంది కదా. ఇప్పుడు 40 నుంచి 49 మధ్యలో 3 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 41, 43, 47. ఈ వీటిల్లో 4 అనేది ఒక అంకె వస్తుంది. ఆ ఒక్క అంకె 4 అనేది ప్రధాన సంఖ్య కాదు కదా, నాకు 2 అంకెల ప్రధాన సంఖ్యలు కావాలి. కాబట్టి 40 నుంచి 49 కూడా నేను చెక్ చేయను సార్. ఎందుకు చేయవు? దాంట్లో 4 ఉంటుంది కదా, అందుకని నేను చేయను. నెక్స్ట్ 50 నుంచి 59 వరకు 53 అలానే 59 ఈ రెండే ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అవునా? నేను ఇక్కడ 53 రాసుకుంటే 59 నేను రాయను. ఎందుకో కూడా మీకు తెలుసు. ఎందుకని 53 ఎందుకు రాసా? 53 అనే 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో ఉన్న 2 అంకెలు 5, 3 2 కూడా ప్రధాన సంఖ్యలే. ఇక్కడ 5 ప్రధాన సంఖ్య, 9 ప్రధాన సంఖ్య కాదుగా, 9 ప్రధాన సంఖ్య కాదుగా, అందుకని నేను రాయట్లా. నెక్స్ట్ 60 నుంచి 69 మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు నేను చెక్ చేయను, అసలు చెక్కే చేయను. కారణం ఏంటి? 60 నుండి 69 మధ్యలో ఉన్న 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో ఒక అంకె 6 ఉంటుంది కదా ఖచ్చితంగా, అంతేనా? 6 అనేది ప్రధాన సంఖ్య కాదు కదా, అర్థమైపోయింది. నెక్స్ట్ 70 నుంచి 79 మధ్యలో 71, 73, 79 ఇవి 3 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 71, 73, 79. ఇప్పుడు నేనేం రాసుకోవాలి చెప్పు? ఇదిగో ఇప్పుడే మీ మనసులో వచ్చేసి ఉంటుంది. 73 రాసుకో సార్. 71 ఎందుకు వద్దు సార్? ఇదిగో 7 ప్రధాన సంఖ్య సార్, ప్రైమ్ నెంబరే. 1 ప్రైమ్ నెంబర్ కాదుగా, 1 ప్రైమ్ నెంబర్ కాదు కదా. నాకు కావాల్సింది ఏంటి? 2 ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, 2 ప్రధాన సంఖ్యలై ఉండాలి, 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్యలై ఉండాలి. కానీ ఇక్కడ నాకు 1 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇది వద్దు సార్, ఇది రాయొద్దు. దీంట్లో ఎవరి వల్ల మిస్ అయింది? ఇదిగో ఈ 9 వల్ల మిస్ అయింది. అర్థమైందా? 79 ప్రధాన సంఖ్య, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 79 అనేది ప్రైమ్ నెంబరే, అర్థమైందా? 79 అనేది ప్రైమ్ నెంబరే. కానీ నేను ఇక్కడ ఎందుకు రాయట్లా? ఆ 2 అంకెలు కూడా నాకు ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. 7 ప్రైమ్ నెంబర్ అవుతుంది, 9 కాంపోజిట్ నెంబర్ అవుతుంది కదా, 9 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది కదా, అందుకని నేను 79 రాయడంలా. ఇక 80 నుంచి 90 వరకు నేను చూడను, అవసరం లేదు. ఎందుకని 8 ఉంటుంది కాబట్టి, ప్రధాన సంఖ్య కాదు కాబట్టి. 90 నుంచి 99 వరకు కూడా నేను చూడను. కారణం ఏంటి? 9 ఉంది కదా. ఇక ఎన్ని వచ్చినాయి చూడండి. 1 2 3 4 మొత్తం ఎన్ని అని అంటే 4 ఉంటాయి. మొత్తం 4. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. టోటల్ 4 2 అంకెల ప్రధాన సంఖ్యలలోని 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఉన్నాయి. 4 ఉన్నాయి మొత్తం. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు 23లో 2 3 2 ప్రధాన సంఖ్యలే. 37లో 3 7 2 ప్రధాన సంఖ్యలే. 53 ప్రధాన సంఖ్య, 53లో ఉన్న 5 3 ఈ 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్య. 73 ప్రధాన సంఖ్య, 73లో 7 3 కూడా ప్రధాన సంఖ్య. అర్థమైంది? ఇంకా క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. The number which always divides the product of 3 consecutive positive integers is 3 వరుస ధన పూర్ణ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ భాగించే సంఖ్య. ఏమని అడిగిచ్చాడు? ఏమిచ్చాడు? 3 ఇచ్చాడు. 3 ఫ్యాక్టోరియల్ అంతే. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 నుంచి ప్రారంభించి తగ్గించుకుంటా 1 వరకు వెళ్ళు. 3 2 6, 6 1 6. 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం చూడు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 3 వరుస ధన పూర్ణ సంఖ్యలు అని ఇచ్చాడు. 3 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అని ఇచ్చాడు. వరుసగానే రాసుకోవాలి. 1 2 2, 2 3 6 ఉందా లేదా? ఇక్కడ 6 ఉంది సార్. నెక్స్ట్ ఇంకొన్ని తీసుకున్నాం. 2 3 4 తీసుకుందాం. 2 3 4 ఇవి 3 కూడా వరుస ధనపూర్ణ సంఖ్యలే కదా. 3 వరుస ధనపూర్ణ సంఖ్యలే కదా. 3 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి కదా. 2 3 6, 6 4 24. సార్ ఇక్కడ 6 లేదుగా. ఇది చూడు ఒకసారి టెన్షన్ పడమాక. 24ని 6 into 4గా రాసుకోవచ్చు కదా. 6 4 24గా. ఇదిగో దీని మధ్యలో 6 వచ్చింది చూడు. 6 వచ్చిందిగా. అంటే ఈ 24 అంటే వీటి మొత్తం లబ్ధాన్ని అని అన్నాడు. 3 సంఖ్యలను అనట్ల, 3 సంఖ్యల లబ్ధాన్ని. ఇదిగో లబ్ధం ఎంత? 24 వచ్చింది. 24ని 6 నిశ్శేషంగా భాగిస్తుందా లేదా? భాగిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం ఫైనల్గా. ఇంకొకటి చెప్పు సార్, టైం అయినా పర్లేదు.
3 4 జా 12, 12 5 జా 60 అంతేనా. లేదంటే ఇలా కూడా వేసుకో, 5 4 జా 20, 23 జా 60, నీకు ఎలా వీలుగా ఉంటే అలా రాసుకో. 60ని 6 × 10గా నేను రాసుకోవచ్చుగా, అర్థమైందా. ఇప్పుడు ఈ 3 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎంత వచ్చింది, నాకు 60 వచ్చింది. 60ని 6 భాగిస్తుందా లేదా అది. అంటే ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రేపు ఎగ్జామ్లో ఇలాగ వరుసగా వేసుకొని రాసుకుంటా చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అందుకని నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 3 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ భాగించేది 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్. సార్ ఒకవేళ రేపు 4 ఇస్తే 4 ఫ్యాక్టోరియల్, 5 వరుస సంఖ్యలను ఇస్తే 5 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. గుర్తుపెట్టుకో, ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకో, 3 ఫ్యాక్టోరియల్ 6 కాదు. నార్మల్గా అయితే ఆప్షన్ ఈ పాయింట్ నేను చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పని ఫస్ట్ చెప్పకూడదు అనుకున్నా, కానీ గుర్తుపెట్టుకో. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అర్థం, 4 × 3 × 2 × 1, అర్థమైంది కదా. 2 × 1, 4 3 జా 12, 12 4 జా 24, 24 1 జా 24. ఆప్షన్స్లో వేస్తారు. వద్దండి, అది పాయింట్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యాప్లో నీట్గా ఈ మోడల్లో ఏం పాయింట్ చెప్తాను అనే దాన్ని ఇంకొద్దిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తా, 24 కాకుండా ఏమేమి అవుతాయి అనేది. ఇక్కడ వరకు మాత్రం కన్ఫ్యూజన్ వద్దు, మళ్ళీ అదే మైండ్ సెట్లో వెళ్ళిపోతావు. ఆప్షన్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతావు అనే ఉద్దేశంతో నేను చెప్పడంలా ఒకటే గుర్తుపెట్టుకో, 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు అంటే 3 ఫ్యాక్టోరియల్. ఒకవేళ 4 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధాన్ని ఏ సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుందంటే 4 ఫ్యాక్టోరియల్. ఒకవేళ 5 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ భాగించే సంఖ్య ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 5 నుంచి ప్రారంభించు 1 వరకు వెళ్ళు, అర్థమైందా. 1 వరకు వెళ్ళి వాటన్నిటిని కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపో. ఇది ఆల్రెడీ గతంలో ఇచ్చింది, మళ్ళీ రేపు ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు. ఒకవేళ 2 వరుస ధనపూర్ణ సంఖ్యలు అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే, 2 నుంచి ప్రారంభించి 1 దగ్గరికి వెళ్తాం. 2 1 జా 2, అంతే. అర్థమైపోయింది అనుకుంటున్నా. ఈ పాయింట్, ఈ స్టెప్ కూడా గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పుడు క్లారిటీగా ఇంకొంచెం దీనికి ఇంకా మిగిలిన ఆన్సర్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా అప్పుడు చెప్తాను. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇంతటితో నేను కంప్లీట్ చేస్తున్నా ఈ క్వశ్చన్ని. 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు అని ఇచ్చారు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 4 వరుస ధనపూర్ణ సంఖ్యలు కనుక ఇస్తే 4 ఫ్యాక్టోరియల్, 5 వరుస ధనపూర్ణ సంఖ్యలు కనుక ఇస్తే 5 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, 4 నుంచి ప్రారంభించి 4 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు వెళ్తూ మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళటమే. 4 నుంచి ప్రారంభించి వెనక్కి 1 వరకు వెళ్తూ నువ్వు మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళటమే, సరిపోతుంది. ఆ సంఖ్య వాటి లబ్ధాన్ని కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. అంటే 4 ఫ్యాక్టోరియలే ఎందుకు, 5 ఫ్యాక్టోరియల్ ఎందుకు, 3 ఫ్యాక్టోరియల్ ఎందుకు అనేది పాయింట్స్ చెప్దాం అనుకున్నాం, కానీ టైం వేస్ట్ అని ఇక్కడ నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇదే ఎందుకు వస్తుంది, 3 ఫ్యాక్టోరియల్ ఎందుకు తీసుకోవాలి, అది కాకుండా వేరే ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా నేను అక్కడ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు నేర్చుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్? క్రింది వాటిలో లీప్ సంవత్సరం ఏది? ఇక్కడ లీప్ సంవత్సరం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అంతే కదా. ఫిబ్రవరిలో 29వ తారీఖున యాడ్ అవటం వల్ల లీప్ సంవత్సరం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మనం చాలాసార్లు చాలా చోట్ల వినే ఉంటాం ఏమని, లీప్ సంవత్సరం అవ్వాలి అని అంటే 4తో నిశ్శేషంగా భాగించబడే సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుంది. కారణం ఏంటి, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది కాబట్టి ఏదన్నా ఒక సంవత్సరం 4తో నిశ్శేషంగా భాగించబడితే ఆ సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుంది. 4 యొక్క భాజనీయత సూత్రం నీకు తెలుసు. 4తో నిశ్శేషంగా భాగించాలంటే చివరి 2 అంకెలు చూస్తే చాలు, మొత్తం చూడాల్సిన పనిలా. చివరి 2 అంకెలు 4తో నిశ్శేషంగా భాగించబడినా లేదా చివరి 2 అంకెల స్థానంలో 2 సున్నాలు ఉన్నా అది 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని 4 భాజనీయత సూత్రం చెప్పేటప్పుడు నేను క్లారిటీ చెప్పా. ఈ క్వశ్చన్ కూడా అక్కడ చెప్పా, కానీ ఏమో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు అడుగుతారేమో అన్న ఉద్దేశంతో దీన్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, 1800, 1900, 2000 పైన ఇక్కడ పైవన్నీ అని ఇచ్చా, అంటే ఆల్ ది అబో అని అర్థం. ఆల్ ది అబో పైవన్నీ. ఇక చూడు ఒకసారి, 2 సున్నాలు ఉంటే 4తో నిశ్శేషంగా భాగించబడే అన్నీ అంతే కదా అని చెప్పని అందరు డీ పెట్టేసి వస్తారు. పైవన్నీ అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి
డి అని పెట్టొస్తారు. డి ఆన్సర్ తప్పండి. రీజన్ ఏంటి? 1800ని అలానే 1900ని అలానే 2000ని శతాబ్ద సంవత్సరం అంటాం. శతాబ్ద సంవత్సరం, సెంచరీ ఇయర్స్ అంటాం. సెంచరీ ఇయర్స్ అంటే ఏం లేదు, చివరిలో 2 సున్నాలు ఉన్న సంవత్సరాన్ని శతాబ్ది సంవత్సరం అంటాం. చివరిలో 2 సున్నాలు కాకుండా ఏదైనా వేరే అంకె కనుక ఉంటే దాన్ని శతాబ్దేతర సంవత్సరం, నాన్ సెంచరీ ఇయర్ అంటాం. ఇప్పుడు శతాబ్ది సంవత్సరాలను లీప్ ఇయర్ అవ్వాలి అని అంటే 400తో నిశ్శేషంగా భాగించబడాలి. గుర్తుపెట్టుకో, అక్కడ నేను చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పడంలా 400తో నిశ్శేషంగా భాగించబడాలి. గుర్తుపెట్టుకో, శతాబ్దేతర సంవత్సరం నాన్ సెంచరీ ఇయర్ అయితే 4తోనే. ఫర్ ఎగ్జాంపుల్ 2004 ఉంది. 2004 అంటే ఇది శతాబ్దేతర సంవత్సరం. ఎందుకని? చివరి రెండు అంకెల్లో ఒక అంక వేరే అంక వచ్చింది. చివరి 2 అంకెలు సున్నాలు లేవు. నేను 2 అంకెలలో సున్నాలు ఉండకూడదు అనట్లా. రెండు అంకెలలో ఒక అంక కూడా సున్నా ఉండకూడదు అనటంలా. 2 అంకెల సున్నాలు ఉంటేనే, 2 అంకెల సున్నా ఉంటేనే దాన్ని శతాబ్ది సంవత్సరం అంటాం. 2 అంకెల్లో ఏ అంకె కూడా సున్నా కాకుండా వేరే అంకె కనుకుంటే అది శతాబ్దేతర సంవత్సరం, నాన్ సెంచరీ ఇయర్ అంటాం. అలాంటి సందర్భంలో 4తో నిశ్శేషంగా భాగిస్తే చాలు. ఇదిగో 4 1 4 నిశ్శేషంగా భాగిస్తుంది కదా, కాబట్టి ఇది లీప్ సంవత్సరం అవుతుంది. 2004 అనేది లీప్ సంవత్సరం అవుతుంది. ఇప్పుడు 2012 ఉందనుకోండి, ఇది శతాబ్దేతర సంవత్సరం. శతాబ్దేతర సంవత్సరం కాబట్టి నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి ఎవరితో నిశ్శేషంగా భాగించబడాలి? 4తో నిశ్శేషంగా భాగించబడాలి. కాబట్టి 4 1 4 3 12 కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్ అవుతుంది. ఒకవేళ 2015 అడిగాను అనుకోండి, 4తో నువ్వు చూడాలి. ఎందుకని? ఇది శతాబ్దేతర సంవత్సరం కాబట్టి 4 ఎక్కడ 15 పోదు కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. లీప్ సంవత్సరం కాదు 2015 అనేది. ఇక్కడ చివరి 2 అంకెలు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇది శతాబ్ది సంవత్సరాలు. శతాబ్ది సంవత్సరాలు లీప్ సంవత్సరాలు అవ్వాలి అని అంటే ఎవరితో నిశ్శేషంగా భాగించబడాలి? 400తో నిశ్శేషంగా భాగించబడాలి. చూడండి ఒకసారి, 2 సున్నాలు క్యాన్సల్. 4 ఎకంలో 4 టేబుల్ 18 ఉందా? లేదు సార్, కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. మళ్ళీ ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. 4 ఎకంలో 19 ఉందా? లేదు సార్, కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. తర్వాత ఈ 2 సున్నాలు క్యాన్సల్. 4 ఎకంలో 4 5 20 ఉందిగా, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి 2000 అనేది లీప్ సంవత్సరం అవుతుంది. చివరిలో 2 సున్నాలు అన్నంత మాత్రాన 4తో అయితే ఈ 3 కూడా నిశ్శేషంగా భాగిస్తాయి. లీప్ సంవత్సరం 4తో అనేదాన్ని బయట పెట్టేసి ఈ 2 గుర్తుపెట్టుకో. శతాబ్దేతర సంవత్సరం నాన్ సెంచరీ ఇయర్స్ అయితే 4తో నిశ్శేషంగా భాగించాలి. 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే అది లీప్ సంవత్సరం, అవ్వకపోతే నాన్ లీప్ ఇయర్, లీప్ సంవత్సరం కాదు అని చెప్తాం. శతాబ్ది సంవత్సరాలు అయితే, సెంచరీ ఇయర్స్ అయితే 400తో చెక్ చేయాలి. 400తో నిశ్శేషంగా భాగించబడితే అది లీప్ సంవత్సరం అవుతుంది, భాగించబడకపోతే లీప్ సంవత్సరం కాదు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7, 11, 13? క్రింది వాటిలో 7, 11, 13లచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య. న్యూ టెక్స్ట్ బుక్లో ఇది కామెడీ వేలో, ఫన్ వేలో ఇచ్చారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత రాసుకోండి, దాన్ని 8తో మల్టిప్లై చేయండి, 11తో మల్టిప్లై చేయండి, 13తో మల్టిప్లై చేయండి, నువ్వేం గమనించావో చెప్పు అని టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు క్వశ్చన్. అర్థమైంది కదా క్వశ్చన్? నీ డేట్ ఆఫ్ బర్త్ కాదు, నీకెన్ని సంవత్సరాలు రాయి. నీకున్న సంవత్సరాలను 7తో గుణించు, తర్వాత వచ్చిన లబ్ధాన్ని మళ్ళీ 11తో గుణించు, మళ్ళీ 13తో గుణించు, ఫైనల్గా ఏం లబ్ధం వస్తుంది నువ్వేం గమనించావు అని అక్కడ ఫన్ యాక్టివిటీగా ఇచ్చాడు. ఆ క్వశ్చన్ మనం యాస్టీస్గా అలా ఇవ్వరుగా. అంత క్వశ్చన్ ఇవ్వాలి అని అంటే మనకి స్క్రీన్ సరిపోదు. ఆ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు? ఇదిగో ఇలా ఇవ్వచ్చు చూడండి. 7, 11, 13లచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది కింది వాటిలో? ఇక నేను ఒక 2-3 విషయాలు చెప్తా. అంటే మనకి 3 డిజిట్ నెంబర్స్ వరకు సరిపోద్ది. 4 డిజిట్ అసలు మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. 2 డిజిట్ నెంబర్ స్పెషాలిటీనే ఉంది. 2 డిజిట్ నెంబర్ యొక్క స్పెషాలిటీనే ఉంది టెక్స్ట్ బుక్లో. ఇంకొద్దిగా 1 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, ఇవి 3 స్పెషాలిటీస్ చెప్తున్నా. ఇవి కనుక నీకు తెలిస్తే ఆన్సర్ ఊరక చూసి పెట్టేసేయచ్చు. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాం మనం? ఈ కాన్సెప్ట్ కనుక మనకు తెలియపోతే, ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్ మనకు తెలియపోతే అద్భుతమైన క్వశ్చన్ అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హార్డ్గా ఇవ్వాలి పేపర్ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్త వినండి. మోడల్ ఇది 7తో మళ్ళీ భాగించి
11తో భాగించి 13తో భాగిస్తావు. అలాగే అన్ని సంఖ్యలు భాగించుకుంటూ వెళ్తావు. ఎంత కష్టం అది, కష్టం కదా. అందుకని ఇక్కడ నేను చెప్పే ట్రిక్ యూస్ చేయండి. ఒక అంకె సంఖ్యను నేను 7, 11 ఒక అంకె సంఖ్యను 7, 11, 13తో నేను గుణిస్తే మల్టిప్లై చేస్తే నేను తీసుకున్న సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 తీసుకున్నాను అనుకో 9 ఒక అంకె సంఖ్య. 9ని నేను 7, 11, 13తో నేను గుణిస్తే ఇదిగో 9 2 సార్లు రాసుకో, కొంచెం దూరంగా మధ్యలో 2 సున్నాలు వేసేసి, అదే ఆన్సర్. ఒకవేళ 8తో నేను ఈ మూడింటిని మల్టిప్లై చేశాను అనుకో 8 2 సార్లు రాసుకో, మధ్యలో 2 సున్నాలు రాయి. 7 తీసుకున్నాను అనుకో 7 2 సార్లు రాసుకో, మధ్యలో 2 సున్నాలు వేసుకో. ఇదిగో ఇది అవుతుందిగా. ఈ పాయింట్లో నీకు అర్థమైపోయింది. ఒక అంకె సంఖ్యను 7తో 11తో 13తో నేను గుణిస్తే ఏ ఒక అంకె సంఖ్య తీసుకో, అలానే 0 తీసుకోమాక. 0 తీసుకుంటే 0నే వచ్చేది. 1 నుంచి 9 వరకు 1 నుంచి 9 వరకు ఉన్న ఒక అంకె సంఖ్యను ఏ అంకెను తీసుకున్నా కానీ తీసుకొని 7, 11, 13తో నువ్వు గుణించినా ఆ రెండు ఒకసారి రిపీట్ అయితే మధ్యలో 2 సున్నాలు వస్తాయి. ఆ రెండింటిని అటు ఫస్ట్లో లాస్ట్లో వేసుకో, మధ్యలో 2 సున్నాలు వేసేసుకో. అర్థమైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఒకవేళ 2 అంకెల సంఖ్య అయితే సార్, 2 అంకెల సంఖ్య అయితే ఇది చూడు ఒకసారి. వయసు తీసుకోమన్నారు కదా, ఎగ్జాంపుల్కి 29 తీసుకున్నాం. 29 వయసు. దీన్ని 7తో 11తో 13తో ఈ మూడితో కూడా నేను మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇదిగో స్టార్టింగ్లో లాస్ట్లో వేసుకో, ఇప్పుడు 1 సున్నానే వేసుకో. అర్థమైందా? 29 అక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మోడల్ ఇది. నీ ఏజ్ ఎంత దాన్ని రాసుకో, దాన్ని 7, 11, 13తో గుణిస్తే వచ్చే ఆన్సర్ ఇది. ఏం గమనించావు అంటే నేను తీసుకున్నది అదే కాదండి. 99 ఇయర్స్ బతుకుతామా సార్? బతకాలండి హ్యాపీగా. 99 ఇయర్స్ అనుకోండి, 99 వేసుకోండి. ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పు, కళ్ళు మూసుకొని చెప్పే. 99 0 99 అంటే స్టార్టింగ్లో ఎండింగ్లో 99 పెట్టండి, మధ్యలో 0. అర్థమైపోయింది. ఇప్పుడు నేను 79 తీసుకున్నాను అనుకోండి సార్, లేదా 78 తీసుకున్నాను అనుకో నేను దీన్ని 7, 11, 13తో నేను గుణిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది సార్? నువ్వే చెప్పు. 78 రాస్తాను సార్, మధ్యలో 0 పెడతాను సార్. అయిపోయింది. అర్థమైంది అనుకుంటున్నా, ఈ ప్యాటర్న్ అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఒక అంకె సంఖ్యకి అయితే ఏమో స్టార్టింగ్లో ఎండింగ్లో అంకె మనం ఏ అయితే అంకె తీసుకున్నామో ఆ అంకెని రాసేసుకో, మధ్యలో 2 సున్నాలు రాస్తాం. 2 అంకెల సంఖ్యని 7తో 11తో 13తో ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకో. 7, 11, 13తో గుణించినప్పుడు మాత్రమే ఇది గుణిస్తే ఫస్ట్ 2 అంకెల సంఖ్య మనం తీసుకున్న 2 అంకెల సంఖ్యని స్టార్టింగ్లో ఎండింగ్లో రాసి మధ్యలో 0 రాస్తాం, మధ్యలో 0 పెడతాం. ఇప్పుడు ఇది కూడా రైటేగా. నెక్స్ట్ 3 అంకెల సంఖ్య స్పెషాలిటీ చూడు. ఏదైనా 3 అంకెల సంఖ్యను ఏదైనా తీసుకో సంఖ్యను 7తో 11తో 13తో గుణిస్తే నువ్వు తీసుకున్న 3 అంకెల సంఖ్య అనేది 2 సార్లు కానీ 4 సార్లు కానీ 6 సార్లు కానీ 8 సార్లు కానీ అండ్ సో ఆన్. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే సరి సంఖ్య గల సార్లు పునరావృతం అవుతూ ఉంటుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 348 తీసుకున్నా. 348ని 7తో మల్టిప్లై చేసా, మళ్ళీ 11తో మల్టిప్లై చేసా, 13తో మల్టిప్లై చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఎంత వస్తుంది అనేది మనకు పక్కన పెట్టండి. 3 అంకెల సంఖ్యను ఇలా కనుక చేస్తే ఎంత వస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పం. కానీ ఇది చూడు, 345 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 అంకెల సంఖ్య 2 సార్లు రిపీట్ అయిందని అంటే దీంతో నిశ్శేషంగా భాగిస్తుంది అని అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ 925 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 సార్లు రిపీట్ అయిందని అంటే ఇదిగో దీంతో నిశ్శేషంగా భాగిస్తుంది అని అర్థమైంది అనుకుంటున్నా. అంటే 3 అంకెల సంఖ్య 2 సార్లు కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడు, ఒక పాయింట్ చెప్తా. 343 లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆగండి, ఇంకో నెంబర్ తీసుకున్నది ఎందుకు? 875 ఇప్పుడు చెప్పు ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి దీనికి సంబంధం లేదు సార్, అవ్వదు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. 875 నువ్వు తీసుకున్న 3 అంకెల సంఖ్య ఏంటి? 875.
ఇది ఎన్నిసార్లు పునరావృతమైంది? 4 సార్లు పునరావృతమైంది అని అంటే 7తో 7, 11, 13తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 7, 11, 13తో నేను నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ నేనేంది మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ నిశ్శేషంగా భాగించబడుతుంది అని అంటే నువ్వు డివిజన్ కదా తీసుకోవాల్సింది, ఇదేంటి నువ్వు మల్టిప్లై చేసావు? ఈ డౌట్ అద్భుతంగా వచ్చి ఉంటుంది మీకు. ఇక్కడ మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ దీన్ని ఇవి 3 కూడా నిశ్శేషంగా భాగిస్తున్నాయి అని అర్థమే కదా, ఎల్సిఎమే కదా, అంతేనా? ఈ 3 సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తున్నాయి అనే కదా అర్థం. డౌట్ ఏమైనా ఉందా? ఇప్పుడు 29, 0, 29 నేను గుణించా, ఈ సంఖ్యతో గుణిస్తే ఇది వచ్చింది. ఇప్పుడు నేను రివర్స్ రాస్తున్నా, దీంతో గుణిస్తే దీంతో భాగిస్తే రాదా? 29 రాదా? అంటే 7తో భాగించబడుతుంది, 11తో భాగించబడుతుంది ఈ సంఖ్య, 13తో కూడా భాగించబడుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నేను 4 సార్లు రిపీట్ అయింది, 3 అంకెల సంఖ్య 4 సార్లు రిపీట్ అయింది. 4 సార్లు రిపీట్ అయింది అని అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్య అంతా కూడా 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది, 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది, 13తో నిశ్శేషంగా భాగించబడుతుంది. క్వశ్చన్ అర్థమైంది కదా. ఈ కింద ఇచ్చిన సంఖ్యల్లో ఏ సంఖ్య 7, 11, 13 వచ్చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అంటే పైవన్నీ కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. పైవన్నీ కూడా స్పెషాలిటీస్ చెప్పా. అంటే నీకు ఎగ్జామ్లో ఇవి ఇస్తారు, ఇదిగో ఇవి ఇస్తారు, ఈక్వల్ టు తర్వాత ప్రోడక్ట్ చేయగా వచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇస్తారు. ఇవి చూసి సరేనండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్ ఇది చెప్తే మీకు అర్థమైపోద్ది. నేను చిన్న క్వశ్చన్ అడుగుతా, మీకు అర్థమైతే చెప్పండి. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టుంటే నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది చూడ ఒకసారి. 34034 ఈ సంఖ్య అనేది 7తో 11తో 13తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా? భాగించబడుతుందా లేదా కామెంట్ చేయాలి. భాగించబడుతుందా లేదా? ఖచ్చితంగా భాగించబడుతుంది. ఎందుకని? 34ని వీటన్నిటితో మల్టిప్లై చేస్తాయి. నీకేం చెప్పా? ట్రిక్ ఏం చెప్పా? 2 అంకెల సంఖ్యను వీటన్నిటితో కనుక నువ్వు గుణిస్తే 2 అంకెల సంఖ్య తీసుకున్నది వచ్చి మధ్యలో 0 వస్తుంది, మధ్యలో 0 వస్తుంది అని చెప్పానా? ఇంకోటి చెప్తాను చూడు, ఇంకోటి చెప్తా. 6006 ఈ సంఖ్య అనేది 7 నిశ్శేష ఈ సంఖ్యను 7, 11, 13 ఇవి 3 నిశ్శేషంగా భాగించబడతాయి లేదు చెప్పు? భాగించబడతాయి సార్. ఎందుకని? ఒక అంకె సంఖ్య మధ్యలో 2 సున్నాలు ఉన్నాయంటే ఖచ్చితంగా 7, 11, 13తో నిశ్శేషంగా భాగించబడతాయి సార్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 798 798 798 నెక్స్ట్ 798 నెక్స్ట్ 798 మళ్ళీ 798 ఈ సంఖ్య అనేది 7తో 11తో 13తో నిశ్శేషంగా భాగించబడుతుందా? ఒక్క నిమిషం ఆగు సార్. నువ్వు తీసుకున్న 3 అంకెల సంఖ్య 798 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 4 5 6 6 సార్లు రిపీట్ అయింది. కాబట్టి ఈ చిన్న సంఖ్య ఇదంతా కూడా ఒకటే సంఖ్య అండి. ఈ సంఖ్య 7, 11, 13తో నిశ్శేషంగా భాగించబడుతుంది. అంతే, ఇంత పెద్దది ఇవ్వడం మీకు 2 సార్లు 4 సార్లు రిపీట్ చేసి ఇస్తారు అంతే. అర్థమైంది కదా. నీకు ముందు మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో తెలిస్తే కదా అది భాగిస్తుందో లేదో తెలిసేది నీకు. అర్థమైంది కదా, అందుకని రాశాను. ఇలాగా నీ కళ్ళకి 2 అంకెల సంఖ్య అలానే రిపీట్ అయ్యి ఇప్పుడు 34 43 రాకూడదు, మళ్ళీ గుర్తుపెట్టుకో. దీని తారుమారై రాకూడదు. 34 మధ్యలో 0 వచ్చిందంటే 7తో 11తో 13తో ఈ సంఖ్య అనేది నిశ్శేషంగా భాగించబడుతుంది. తీసుకున్న అంకె ఇక్కడ అదే అంకె వచ్చి మధ్యలో 2 సున్నాలు వచ్చినా కానీ 7, 11, 13తో నిశ్శేషంగా భాగించబడుతుంది. తర్వాత 3 అంకెల సంఖ్య 2 సార్లు కానీ 4 సార్లు కానీ 6 సార్లు కానీ 8 సార్లు కానీ అలాగా ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నట్లు కనుక నువ్వు గమనిస్తే ఆ ఇచ్చిన సంఖ్య అనేది 7తో 11తో 13తో మూడితో కూడా నిశ్శేషంగా భాగించబడతాయి అని చెప్పేసి అర్థమైంది అనుకుంటున్నా. 6th క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. హౌ మెనీ ఇంటీజర్స్ లై ఇన్ బిట్వీన్ 12 square 13 square? 12 square 13 square 12 square 13 square మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు కలవు? ఫార్ములా 2n మీకు తెలిసిందే. ఫార్ములా 2n అంటే ఫస్ట్ ఉన్నది, n అంటే ఫస్ట్ ఉన్నది. ఫస్ట్ ఏముంది? 12 ఉంది కాబట్టి 2 × 12 ఈక్వల్ టు 2 12s are 24. ఆన్సర్ చాలా సింపుల్ ఏ. ఇది ఎందుకు ఇచ్చా మీకు? ఈ మోడల్లో క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి ఎన్ని ఉంటాయంటే ఇదిగో 2 power n. n అంటే మొదట ఉన్న సంఖ్య 15 30 ఉంటాయి సార్, 30 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 94 స్క్వేర్కి 95 స్క్వేర్కి రెండు కూడా కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ రెండు కూడా కాన్సిక్యూటివ్
ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే ఉండాలని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ నెంబర్సే ఉండాలి, స్క్వేర్ నెంబర్సే ఉండాలి. ఉంటే చూడు ఒకసారి 2n n అంటే ఎంత 2 × 94 94 2 సార్ 94 2 సార్ 188 అంతేగా. 200 సార్ 200 2 6 సార్ 12 200 - 12 అంటే 188 ఉంటాయి. ఓకేనా, ఇలాగ గుర్తుపెట్టుకో. 2n అనే ఫార్ములా ఎప్పుడు ఇవి రెండు కూడా కాన్జుగేటివ్ వరుసగా కనుక్కున్నప్పుడు మాత్రమే. అలా కాకుండా 16 స్క్వేర్కి 18 స్క్వేర్కి మిడిల్లో అని కనుకిస్తే 16 స్క్వేర్కి 18 స్క్వేర్కి మిడిల్లో అని ఇస్తే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేశాను దీని మీద. ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీకు అంత అవసరం లేదు, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. 2n ఫార్ములా గుర్తుపెట్టుకో. n అంటే మొదట ఏ సంఖ్య ఇస్తే అది. ఇక నీకు 12 స్క్వేర్ 13 స్క్వేర్ ఇంత సింపుల్గా ఇవ్వరు. 50 స్క్వేర్ 51 స్క్వేర్ ఇస్తారు. ఎంత ఇస్తే ఏముంది 250 సార్ 100 ఉంటాయి సార్. తర్వాత 60 స్క్వేర్ 61 స్క్వేర్ అంటే 260 సార్ 120 సార్. అలాగా రాసేస్తాం. 101 స్క్వేర్కి 102 స్క్వేర్కి అంటే 2 × 101 202 ఉంటాయి సార్. 202 పూర్ణ సంఖ్యలు ఉంటాయి వాటి మధ్యలో అని రాసేస్తాం. ఫార్ములా సింపుల్ మెథడ్ అనేది గుర్తుపెట్టుకోండి. అలానే ఇంపార్టెంట్ 2n. నెక్స్ట్ 8th క్వశ్చన్. అబ్బో క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, కానీ ఆన్సర్ చాలా సింపుల్. దా స్టూడెంట్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్ అండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే అవకాశం ఉన్న బిట్ ఇది టెట్లో. ద నెంబర్స్ ఆఫ్ క్లాస్ 8 ఆఫ్ ఏ స్కూల్ డొనేటెడ్ 2401 ఇన్ ఆల్ ఫర్ ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్. ఈచ్ స్టూడెంట్ డొనేటెడ్ యాజ్ మెనీ రూపీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఈచ్ క్లాస్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. ఒక పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి 2401 రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ తరగతిలో ప్రతి విద్యార్థి చెల్లించిన విరాళం ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్యకు సమానమైన ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్యను కనుగొనండి. ఆ తరగతి ఏ తరగతి 8వ తరగతి. ఒకసారి జాగ్రత్త చూడండి. 8వ తరగతిలో కొంతమంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇవ్వాల, అదే మనం కనుక్కోవాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది మనం కనుక్కోవాలి. వారందరూ కలిసి ఏం చేశారు 2401 రూపాయని విరాళంగా ఇచ్చారు. 2401 రూపాయని విరాళంగా ఇచ్చారు. ఎలా ఇచ్చారు? 8th క్లాస్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఆ కౌంట్ ఒక్కొక్కరు అన్ని రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చూడండి, దీనికి కాసేపు మర్చిపోయి నేను ఒక విషయం చెప్తా. 8వ తరగతిలో 10 మంది ఉన్నారనుకోండి. 8వ తరగతిలో ఎగ్జాంపుల్కి 10 మంది ఉన్నారనుకోండి. నేను వెళ్ళి విరాళం అడిగితే ఒక్కొక్కళ్ళు ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారో అన్ని డబ్బులు ఇచ్చారంటే ఒక్కొక్కళ్ళు 10 రూపాయలు ఇస్తే 10 స్క్వేరేగా 100 రూపీసే కదా అయ్యేది. 100 రూపీసే కదా అయ్యేది. అర్థమైందా? 8వ తరగతిలో ఉదాహరణకి 10 మంది ఉన్నారనుకోండి. రిలీఫ్ ఫండ్కి విరాళంగా వాళ్ళు ఒక్కొక్కరు ఎంతంత డబ్బులు ఇచ్చారంటే వాళ్ళ క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని రూపాయలు ఇచ్చారు. వాళ్ళ క్లాస్లో ఎంతమంది ఉన్నారు 10 మంది ఉన్నారు సార్. అప్పుడు ఒక్కొక్కరు 10 మంది అంటే 10 10 100ఏగా 10 10 100 అనేగా అర్థం. ఇక్కడ కూడా అంతే. 2401 రూపాయి ఎలా ఇచ్చాడు? వాళ్ళ క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని రూపాయలు ఇచ్చారు. ఇక నేను ఒక పాయింట్ రాస్తాను చూడండి. స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్ అనుకుంటే వాళ్ళు ఇచ్చిన విరాళం n స్క్వేరేగా, అంతేనా? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10, వాళ్ళు ఇచ్చిన విరాళం 10 స్క్వేర్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే n అనుకుంటే n స్క్వేరే కదా అయ్యేది. అర్థమైందా? ఇంకో క్వశ్చన్ అడుగుతాను చూడు, ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా. ఒక చిన్న సంఖ్య 5గురే ఉన్నారనుకో. 8వ తరగతిలో 5 పిల్లలే ఉన్నారు. వారు ఒక్కొక్కళ్ళు వారు క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని రూపాయలు ఇస్తే 5 స్క్వేరేగా 5 5 25 రూపీసే వచ్చేది. లెక్కేసుకో, కావాలని లెక్కేసుకో. 5 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అన్ని రూపాయలు ఇచ్చారని అంటే n స్క్వేర్. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అలానే వారు ఇచ్చిన కనుక గుర్తు ఉంటే n స్క్వేరు. మళ్ళీ చెప్తున్నా, క్లాస్లో తరగతిలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఎంతమంది కౌంట్ అయితే ఉన్నారో ఒక్కొక్కరు అన్ని రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు తరగతిలో n మెంబర్స్ ఉన్నారనుకో, ఎన్నో నీకు తెలియదు, n అనుకో.
ఇప్పుడు ఒక్కొక్కరు ఎన్ రూపీస్ ఇస్తే ఎన్ స్క్వేరే కదా అయ్యేది. ఇప్పుడు తరగతిలో 10 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 10 రూపాయలు ఇస్తే 10 స్క్వేర్ 100 రూపీస్ వచ్చినాయా లేదా. తరగతిలో 8 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 8 రూపాయలు ఇస్తే 8 స్క్వేర్ 64 ఆన్సర్ అవుతుంది. తరగతిలో 20 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 20 రూపాయలు ఇస్తే 400 అవుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 2401 రూపీస్ అని ఇచ్చాడు. ఎన్ స్క్వేర్ అంటే ఇచ్చిన రూపాయలు కదా, ఇచ్చిన డబ్బులు కదా. ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 2401 రూపీస్ గుర్తుపెట్టుకోండి. ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 2401 రూపీస్. నీకు ఎన్ కావాలి అని అంటే ఇదిగో రూట్ స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ 2401 అవుతుంది. రూట్ 2000 అంటే స్క్వేర్ రూట్ కనుక్కోవాలి, వర్గమూలం కనుక్కోవాలి. 2401కి వర్గమూలం కనుక్కోవాలి. నీకు ఆల్రెడీ వర్గమూలాలు క్లాస్ చేసి నీట్గా చెప్పాను, చూడు ఒకసారి. ఇక్కడ ఏ సంఖ్య అయితే వేస్తావు ఇక్కడ కూడా అదే వేసుకోవాలి. ఎందుకని వర్గమూలం వేస్తా నేను కనుక్కుంటుంది స్క్వేర్ రూట్ కదా, స్క్వేర్ అంటే 2 కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరగా ఉన్నది 4 4 జా 16, 5 5 జా 25, 5 5 జా వేయకూడదు సార్. రీజన్ ఏంటి, దీనికంటే ఎక్కువ అయిపోతుంది కదా. ఫస్ట్ ఏం చేయమని చెప్పా, ఈ రెండింటిని డివిజన్ మెథడ్ మీకు ఆల్రెడీ చెప్పా. వర్గమూలం కనుక్కోవడానికి 2 అంకెలను ఒక గ్రూప్గా చేసుకోవాలి. ఫస్ట్ 2 అంకెలను ఒక గ్రూప్గా చేసుకున్నావు. తర్వాత ఇక్కడ ఏ సంఖ్య అయితే కనిపిస్తుందో ఇక్కడ కూడా అదే సంఖ్య కనిపించేటట్లుగా రాసుకోవాలి. ఎందుకని వర్గమూలం కదా నువ్వు కనుక్కుంటుంది. 4 4ల 16 సార్, 5 5లు 25 రాయకూడదా? ఎలా రాస్తావు? డివిజన్లో పెద్దది రాస్తావు, దానికంటే చిన్న సంఖ్య రాస్తావు? చిన్నదే రాస్తాను సార్. ఇప్పుడు 24లో నుంచి 16 తీసేస్తే 8 సార్. నార్మల్ డివిజన్ మెథడ్లో ఒక అంకెని దింపుకుంటాం, ఇక్కడ ఒక గ్రూపుని దింపుకుంటాం. ఎందుకని వర్గమూలం కాబట్టి సార్. 01 ఈ గ్రూప్ని దింపేసుకున్నాం, 01 అనే పార్ట్ని దింపేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, ఈ 4ని డబల్ చేయి 8 అవుతుంది, ఈ 4ని డబల్ చేస్తే 8 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏ అంకె అయితే రాస్తానో ఇక్కడ కూడా అదే అంకె రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది కదా, 1 1 సార్ 1. ఇంకా నువ్వు అన్ని లెక్కేసుకొని పనిలా, ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చే స్క్వేర్ నెంబర్స్ ఏంటి 1, అలానే 9 9 సార్ 81. ఈ రెండే ఆప్షన్ ఉంది. 1 1 సార్ 1, 9 9 సార్ 81. 2 చూడాల్సిన సార్ 2 2 సార్ 4, అక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 ఉంది. 3 చూడాల్సిన సార్ 3 3 సార్ 9, అక్కడ 9 వస్తుంది, ఇక్కడ 1 ఉంది. అలాగేమి చూడాల్సిన పర్లా. ఇవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి నేను టకటక చేసేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇది రివిజన్ క్లాస్ కాబట్టి వీటి గురించి వీడియోస్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. వింటే మీకు ఇది సింపుల్గా అర్థమైపోతుంది. డివిజన్ మెథడ్ నేను చాలా నీట్గా చెప్పా. ఇప్పుడు 89 9 సార్ చూద్దాం. చూడండి 81 1 సార్ చూడాల, ఎందుకని 81 1 సార్ 81, కానీ ఇక్కడ నాకు 801 ఉంది, అందుకని 89 9 సార్ చూస్తున్నా. 9 9 సార్ 81, 8 క్యారీ అవుతుంది. 9 8 సార్ 9 8 సార్ 72 ప్లస్ 8 అంటే 80, అంటే 801 వచ్చింది. రిమైండర్ అంత వచ్చింది 0. అంటే ఇప్పుడు ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అని అంటే 49 మంది ఉన్నారు. ఎన్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్, ఎన్ ఈక్వల్ టు 49. అంటే 2401కి స్క్వేర్ రూట్ వర్గమూలం ఎంత అంటే 49 అయిపోయింది. నెక్స్ట్ 9వ క్వశ్చన్. ఇంటీజర్స్ని ఇలాగా ఇంటీజర్స్ని కాదు ఫ్రాక్షన్స్ని ఇలాగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో మార్చమని అడుగుతూ ఉంటారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్ చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. కేఎస్ఐ స్టడీస్ అనే యాప్ ఉంది మన ఛానల్లో, దీంట్లో మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయన్న విషయం మీకు తెలిసిందే. ఈ రోజుతో లాస్ట్ అండి, December 5th. ఈరోజు December 5th కాబట్టి ఈ రోజుతో లాస్ట్. తీసుకోవాలనుకున్న తీసుకోండి. ఆఫర్ రేపటి నుంచి ఖచ్చితంగా కోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఏపీ వారికి అయితేనేమో 199 రూపీసే, 199 రూపాయలకి అన్ని క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, మ్యాథ్స్ క్లాసెస్. తెలంగాణ వారికి అయితేనేమో 149. ఏపీ వారికి వ్యాలిడిటీ 12 months, తెలంగాణ వారికి వ్యాలిడిటీ 8 months. వ్యాలిడిటీ అయిపోయేంత వరకు ఎన్నిసార్లు అయినా వినవచ్చు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ క్లాసెస్ ఓన్లీ టెట్ వరకు మాత్రమే కాదు, డిఎస్సి కూడా 100% యూజ్ అవుతుంది. డిఎస్సి కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు యాప్లో కనుక కోర్స్ తీసుకుంటే 100% మా సపోర్ట్ మీకు ఉంటుంది మ్యాథ్స్ సబ్జెక్ట్ తరపున, గుర్తుపెట్టుకోండి. తర్వాత తెలుగు ఇంగ్లీష్ కూడా ఉంది. తెలుగు ఇంగ్లీష్ పీడిఎఫ్ కేవలం 100 రూపాయలు మాత్రమే. తర్వాత సోషల్ బిట్స్ కేవలం 50 రూపీస్ మాత్రమే. 8th క్లాస్ వరకు అండి. 3 4 5 క్లాసెస్ ఈవీఎస్ బిట్స్, 6 7 8 సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ 50 రూపీస్ మాత్రమే. తెలుగు ఇంగ్లీష్ పీడిఎఫ్ అండి, బిట్స్ కాదు ఇవి,
థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి ఎగ్జాంపుల్ని నీట్గా ఇవ్వడం జరిగింది. కేవలం 100 రూపాయలకి మాత్రమే. 2 పీడిఎఫ్లు 100 రూపాయలేనండి. 2 సబ్జెక్టులకు సంబంధించి 100 రూపాయలే. ఇంగ్లీష్ అయితేనేమో బైలింగ్వల్ మెథడ్లో ప్రిపేర్ చేసాం, తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక తెలుగు మాత్రం మొత్తం ఉదాహరణతో సహా ప్రిపేర్ చేసాం. బిట్స్ మొత్తం 2000+ బిట్స్ ఉంటాయండి. ఈ పీడిఎఫ్లో 2000కి పైగా బిట్స్ ఉంటాయి. కేవలం 50 రూపాయలు మాత్రమే మీకు 100% యూస్ అవుతాయి. ఈ క్లాసెస్ మాత్రం తీసుకునే ప్రయత్నం చేయండి, మీకు సూపర్గా ఉపయోగపడతాయి. డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి, టెట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఈ క్లాసెస్ 100% యూజ్ అవుతాయి. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఏపీ వారు, తెలంగాణ వారు. ఇక దీని మీద ఎక్కువ చెప్పదలుచుకోవాలా, ఎందుకనంటే గత వీడియోస్లో కూడా నేను చెప్తూ వస్తున్నాను కాబట్టి టైం వేస్ట్ చేయటం ఇంట్రెస్ట్ లేక. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా కోర్స్ తీసుకోవాలని అనే ఆలోచన కనుక ఉంటే, మీకు ఏమైనా కోర్స్ తీసుకోవాలని కానీ, లేదంటే ఏదైనా పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు కానీ, ఇదిగో ఈ పర్సనల్ ఫోన్ నెంబర్ అండి, 8125602616. ఈ ఫోన్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను క్లారిటీగా ఇస్తాను. మన దగ్గర తెలుగు ఇంగ్లీష్ పీడిఎఫ్లు ఉన్నాయి, సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి యాప్లో, అలానే 3, 4, 5 క్లాసెస్ ఈవీఎస్, 6, 7, 8 సోషల్ బిట్స్ ఉన్నాయి. తర్వాత ఇంగ్లీషు తెలుగు మెథడాలజీ బిట్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా ఏపీ వారికి మాత్రమేనండి. మ్యాథ్స్ క్లాసెస్ వరకు మాత్రం తెలంగాణ వారికి కూడా ఉంటుంది. మ్యాథ్స్ క్లాసెస్ తెలంగాణ వరకు కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఏమైనా పీడిఎఫ్ అవసరం అనుకుంటే, అది ఎలా తీసుకోవాలనుకునే ఆలోచన కనుక ఉంటే, మీకు తీసుకోవాలన్న ఆలోచన ఉంటే ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే నేను క్లారిటీ చెప్తాను. మళ్ళీ ఇక్కడ అన్నీ చెప్పి టైం ఎందుకు వేస్ట్ చేయటం అన్న ఉద్దేశంతో చెప్పడంలా, ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ మెసేజ్ చేయండి మీకు ఏ పీడిఎఫ్ కావాలి అనేది, దాన్ని బట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పటికి అర్థం కాకపోతే ఫోన్ చేయండి, నేను క్లారిటీగా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. క్వశ్చన్ చూడండి, ఇక్కడ 9th క్వశ్చన్. అరేంజ్ -1/3, -2/9, -5/3, -4/9 ఇన్ అసెండింగ్ ఆర్డర్. -1/3, -2/3, -5/3, -4/9లను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద, అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అర్థం. ఇక్కడ కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. వీటిని సింపుల్గా -1/3 ఇచ్చిని రాస్తున్నాం. -1/3, నెక్స్ట్ -2/9, నెక్స్ట్ -5/3, నెక్స్ట్ -4/9. వీటిని నార్మల్గా అయితే డివిజన్ చేసి చేయాలి. డివిజన్ చేయడం కష్టం, అందుకని నేనేం చేస్తానంటే పైన 0 పెట్టుకున్నాను. అన్నిటికీ పైన 0 పెట్టుకొని, వాల్యూ చేంజ్ అవుతుంది కదా సార్, ఆ ఆలోచన నుంచి బయటికి రండి. వాల్యూ చేంజ్ అవుతుంది నార్మల్గా అయితే, కాకపోతే నీకు ఆన్సర్ ఎంతో కాదు కదా కావాల్సింది, చిన్న నుంచి పెద్దగా అమర్చడానికే కావాలి. అమర్చడానికి పైన ఒక్క దాంట్లో 0 రాసుకునే పర్లా. ఇప్పుడు నేను పైన 0 రాసానంటే అర్థం ఏంటి, న్యూమరేటర్స్ని లవాలను 10తో గుణిస్తున్నా. నార్మల్గా అయితే లవంలో ఏ మార్పు అయితే చేసామో హారంలో కూడా అదే మార్పు చేయాలి. న్యూమరేటర్లో ఏం చేంజ్ అయితే చేశానో డినామినేటర్లో కూడా అదే చేంజ్ చేయాలి. ఎప్పుడు నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలంటే, నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ అవసరమే లేదు, జస్ట్ అనాలిసిస్ కోసం, ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు తర్వాత వస్తారని అనాలిసిస్ కోసం మాత్రమే. కాబట్టి జస్ట్ సింపుల్ మెథడ్ ఇది, సింపుల్ మెథడ్. పైన అన్ని 0s వేసేసుకో. ఇప్పుడు 3 అంటే -3నేగా వచ్చేది. 3 టేబుల్లో 10, 3 3s are 9, ఇంకా పాయింట్ తర్వాత వస్తూ ఉంటుంది. అంటే 3 ఒక్కటి గుర్తుపెట్టుకో, 3 తర్వాత వచ్చి నీకు అనవసరం. నెక్స్ట్ దీన్ని 9 టేబుల్లో 20 అంటే 9 2s are 18, 2 రిమైనింగ్ వస్తుంది, దాన్ని కాసేపు పక్కన పెట్టేసి. 3 టేబుల్లో 15 అంటే దీంట్లో చాలా 16 3s are కదా, 16 3s అంతా 48, అంతేగా 48, 2 రిమైనింగ్ వస్తుంది, దాన్ని కాసేపు పక్కన పెట్టేసాయి. 9 టేబుల్లో 9 4s are అంతేనా, 9 4s are 36. ఇదంతా ఎందుకు రాసుకుంటున్నా, అరేంజ్ చేసేటప్పుడు నార్మల్ డివిజన్ చేసి ఫ్రాక్షన్స్లో డెసిమల్ ఫ్రాక్షన్లోకి తీసుకొని వచ్చి ఇదంతా చేయటం కంటే కూడా ఇదిగో ఈ 2 స్టెప్పుల్లోనే నీకు అనాలిసిస్ అయిపోతుంది. న్యూమరేటర్స్లో లవాలలో నేను 0 పెట్టా, న్యూమరేటర్స్లో నేను 0 పెట్టా. చేసి ఏం చేశానంటే 10 3 అకౌంట్లో 3 3ల అంటే దగ్గరికి రిమైండర్ 1 వస్తుంది, రిమైండర్ని పక్కన పడేసింది. మళ్ళీ పాయింట్ పెట్టి చేయాల్సిన పనిలా 3 3s are. ఒకవేళ ఏదైనా రిపీట్ అయి ఉంటే
గుర్తుపెట్టుకో, మరీ మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టరు నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు. పాజిటివ్ ఉంటే అన్ని రిపీట్ అవుతాయి. ఏదైనా రిపీట్ అయితే ఒక ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 16, ఇక్కడ 4 ఏమి రిపీట్ కాల, ఇక్కడ 3 ఇక్కడ కూడా 3 ఉంది అనుకో, అప్పుడు ఒక్క డెసిమల్ పాయింట్ చూసుకో, నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఏమీ రిపీట్ అవ్వలేదు కాబట్టి రిమైండర్ని వదిలేసాయి. 3 3s are 9, 1 రిమైండర్ వస్తుంది తీసేసాయి, -3. 9 2s are 18, 2 రిమైండర్ వస్తుంది తీసేసాయి, -2. ఓకేనా. 3 16s are 48, 2 రిమైండర్ వస్తుంది పక్కన పెట్టేసాయి. 9 4s are 36, 4 రిమైండర్ వస్తుంది పక్కన పెట్టు. ఇప్పుడు చూడు ఒకసారి, ఇదేం -3కి సంబంధించి -2, -16, -4. ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యేది. ఇక్కడ వరకు మీకు అందరికీ వచ్చు, ఇక్కడ నుంచి నేనేం చెప్పా, ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకి అనగానే నువ్వు సైలెంట్గా -2, -3, -4, -16 రాసుకుంటావు. చిన్న నుంచి పెద్దకంటే ఇలా రాస్తావు. ఇది చిన్న నుంచి పెద్దది అవుద్దా, పెద్ద నుంచి చిన్నగా అవుద్ది. ఇది డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమం అవుతుంది. అదేంటి సార్ 2 చిన్నది కదా 16 కంటే 2 చిన్నది కదా. నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకో. నేను నీ దగ్గర ₹1,00,000 అప్పు చేశాను అనుకో, అప్పు తీసుకున్నాను అనుకో. నా దగ్గర ₹1,00,000 ఉన్నట్లా లేనట్టేగా. ఒకవేళ ఇది చూడు ఒకసారి, ఒకళ్ళ దగ్గర 10,000, ఒకళ్ళ దగ్గర 1,00,000, ఒకళ్ళ దగ్గర 20,000 తీసుకున్నా. 10,000 అన్నిటికంటే చిన్నది కాబట్టి, 1,00,000 అన్నిటికంటే పెద్దది కాబట్టి నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయంటానా? ఉన్నాయంటే చెప్పండి, తీసుకుంటాను నేను కూడా. మళ్ళీ చెప్తున్నానండి, నెగిటివ్ నెంబర్స్లో ఏదైతే చిన్నదో అది పెద్దది, ఏదైతే పెద్దదో అది చిన్నది. కారణం ఏంటి, ఇది అప్పు చేస్తున్నట్లుగా, అప్పులో వీటి మీద అమౌంట్ మీద చూస్తే మీకు అవగాహన ఉంటుంది కాబట్టి చెప్తున్నా. నేను ఒకవేళ ఎగ్జాంపుల్కి ఒకళ్ళ దగ్గర 10,000, ఇంకొకళ్ళ దగ్గర ₹1,00,000 తీసుకున్నాను అనుకో. ఇప్పుడు ఇదే నా దగ్గర, నేను వీడి దగ్గరికి వెళ్తే ఉన్నోళ్ళ కనపడతానా, వీడి దగ్గరికి వెళ్తే ఉన్నోళ్ళ కనపడతానా? 1,00,000 కనపడతాను కాబట్టి వీడి దగ్గరికి వెళ్తే ఉన్నోళ్ళ కనపడతానా? లేదు కదా. ఎందుకని, వీడికి ఇవ్వాల్సింది వీడి దగ్గరికి వెళ్తే లేనోడినే నేను. ఇక్కడ వీడి దగ్గరికి వెళ్తే కొద్దిగా పట్ల 10,000 కదా. అర్థమైందా? అంటే నెగిటివ్ నెంబర్స్ చిన్నవి పెద్దవి చిన్నవి. ఎందుకని, నెగిటివ్ నెంబర్స్ కాబట్టి అవి. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ -2 కాదు, -2 పెద్దది అన్నిటికంటే, ఉన్న దాంట్లో -2 పెద్దది, అన్నిటికంటే చిన్నదేది -16 చిన్నది. తర్వాత వచ్చేసరికి -4, నెక్స్ట్ -3, నెక్స్ట్ -2. అర్థమైంది అనుకుంటున్నా. ఇదిగో ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా, ఇలా ఇంక్రీజ్ అవుతుంది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి. -16 ఎవరి దగ్గర ఉంది, -5/3 అంతేనా. -16 -5/3 దగ్గరే కదా. ఇక 50/3 0 వదిలేసే. -4 ఎవరి దగ్గర వచ్చింది, -4/9 దగ్గర వచ్చింది, అంతేనా. నెక్స్ట్ -3 ఏ ఫ్రాక్షన్కి, -1/3కి. నెక్స్ట్ ఇంకా మిగిలింది -2/9. ఏ ఆప్షన్ ఉంది చెప్పండి, ఆప్షన్ బి. -5/3, -4/9, -1/3, -2/9. ఇది ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వరకు మీకు తెలుసు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే -2ని ఫస్ట్ రాస్తారు. అక్కడ అడిగింది ఏంటి, అసెండింగ్ ఆర్డర్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదే ఇంపార్టెంట్ పాయింట్. రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా ఈ క్వశ్చన్ అడగటానికి అవకాశం, అంటే ఈ క్వశ్చన్ కాదు, ఈ మోడల్ అడగటానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమంలో ఇచ్చిన అన్నిట్లో కూడా అన్ని నెగిటివ్ నెంబర్స్ వచ్చినాయి అంటే నెగిటివ్ నెంబర్స్లో పెద్దోడు చిన్నగా అవుతాడు, చిన్నది. -16 అన్నిటికంటే చిన్నది, -4, తర్వాత -3, -2 ఉన్న వాటిలో అన్నిటికంటే మిగిలిన కంపేర్ చేసుకుంటే అన్నిటికంటే పెద్దది. ఏ ఫ్రాక్షన్కి ఆన్సర్లు వచ్చినాయో చూసుకొని మనం జాగ్రత్తగా పెట్టేసుకోవటమే, ఆన్సర్ చేయటమే. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఈ మోడల్లో కూడా క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారండి. కొంచెం జాగ్రత్తగా లాజిక్ క్వశ్చన్స్ ఇవి, జాగ్రత్తగా ఆలోచించండి. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నాన్ జీరో హోల్ నెంబర్ అండ్ ఇట్స్ సక్సెసర్ ఈజ్ ఆల్వేస్. శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరపదం యొక్క లబ్ధం ఎల్లప్పుడు. శూన్యేతర పూర్ణాంకం అంటే సహజ సంఖ్యలు అవుతాయి. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, అంతేనా. ఇక్కడ మన క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, శూన్యేతర అన్నాడు.
శూన్యేతర నాన్ జీరో హోల్ నెంబర్ అంటే జీరోని మనం పరిగణలోకి తీసుకోకూడదు, అంటే న్యాచురల్ నెంబర్స్ అని అర్థం, అంతే కదా. ఇప్పుడు 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న ఏ హోల్ నెంబర్నైనా తీసుకొని, ఏ పూర్ణాంకమైనా తీసుకొని దానికి సక్సెసర్ అంటే పరపదం అంటే తర్వాత వచ్చే పదం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నా, 2కి సక్సెసర్ ఏంటి, తర్వాత వచ్చే పదం 3, తర్వాత వచ్చే నెంబర్ 3, వాటి లబ్ధం ఎల్లప్పుడూ ఏమవుతుంది అని అడిగాడు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటున్నా, 10 తర్వాత వచ్చే సంఖ్య ఏంటి 11, సక్సెసర్ అంటే 10కి తర్వాత వచ్చే సంఖ్య, 10కి తర్వాత వచ్చేది పరపదం అవుతుంది, ఈక్వల్ టు 110. ఇంకోటి తీసుకుంటున్నా, ఇంకో సంఖ్య తీసుకుంటున్నా 7 తర్వాత వచ్చే సంఖ్య ఏది 8. ఇవన్నీ కూడా శూన్యేతర. సార్ ఇది శూన్యేతర కాదా? శూన్యేతర ఇది 10 జీరో కాదు, గుర్తుపెట్టుకో. 10 into 11 గుర్తుపెట్టుకో. డౌట్ ఏమైనా ఉందా? లేదు సార్. 7 8 అంతా 56. ఇక నువ్వేం గమనించావు చెప్పు. శూన్యేతర పూర్ణాంకము దాని పరపదం అంటే శూన్యేతర పూర్ణాంకం తర్వాత వచ్చే సంఖ్య అంటే నాన్ జీరో హోల్ నెంబర్ని తీసుకొని దాని సక్సెసర్తో నేను మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ అనేది ఎప్పుడు ఈవెన్ నెంబర్ అవుతుంది సార్. యాన్ ఈవెన్ నెంబర్, ఒక సరి సంఖ్య అవుతుంది, గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా సరి సంఖ్య అవుతుంది, యాన్ ఈవెన్ నెంబర్ అవుతుంది. ఆల్రెడీ మీకు ప్రూవ్ చేసుకొని చూపించా. ఇంతవరకు అండి టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 100% యూజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ 100 క్వశ్చన్స్ని మాత్రం ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూశారు అని అంటే ఎంతో కొంత మీకు యూజ్ అయినట్లు అని భావిస్తున్నాను. కాబట్టి వెంటనే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుర్తుపెట్టుకో, మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను, ఇంకా ఎక్కువ చేస్తాను. ఓన్లీ మ్యాథ్స్ వరకే కాకుండా సైకాలజీ అని ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే విధంగా. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.